గర్భంలో బిడ్డ అడ్డం తిరిగిందని, కాన్పు కష్టమని, తల్లి ప్రాణానికి ప్రమాదమనే మాటలు మనం తరచుగా వింటూ ఉంటాం. నవమాసాల పాటు అమ్మ గర్భంలో చక్కగా ఉన్న శిశువు తీరా మన లోకంలోకి వచ్చే తరుణంలో అడ్డంగా తిరిగిపోతూ ఉంటుంది. తలకిందులుగా బయటకు రావాల్సిన బిడ్డ అనూహ్యంగా ఎదురుకాళ్లతో బయటకు రావటానికి సిద్ధమవుతూ ఉంటుంది. ఒక రకంగా ఇది తల్లికి ప్రాణ సంకటమే. బిడ్డ అడ్డం తిరిగిన విపత్కర పరిస్థితుల్లో ఒకప్పుడైతే సర్జరీ మినహా మరో మార్గం ఉండేది కాదు. అయితే ఇవాళ సర్జరీతో పాటు తేలికగా ప్రసవం కావడానికి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అమ్మ గర్భంలో బిడ్డ అడ్డం తిరగటానికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిండం ఈ ప్రకృతిలో అపురూపానికి అపురూపం. 2 జీవాణువుల సంయోగం ఫలితంగా అమ్మ కడుపులో ప్రాణం పోసుకున్న ఈ చిన్న నలుసు ఆపై దళసరి గర్భసంచిలో మృదువైన మాయ పొరల మధ్య ఊయలలూపే ఉమ్మనీటిలో బొడ్డుతాడును పెనవేసుకుని సుతారంగా తేలియాడుతూ నవమాసాల పాటు దినదిన ప్రవర్ధమానమవుతుంది. నెలలు నిండాక ప్రసవ వేళకు తలను బయటపెడుతూ పసిబిడ్డ మన ప్రపంచంలోకి వచ్చేస్తుంది. అలా కాకుండా కొన్ని సందర్భాలలో బిడ్డ గర్భంలో అడ్డంగా తిరిగే పరిస్థితులు ఎదురవుతుంటాయి. బిడ్డ తలకు బదులుగా పిరుదులను తొలుత బయటకు తేవడానికి ప్రయత్నిస్తుంటుంది. ఇలాంటప్పుడు బిడ్డ పాదాలు 2 ముడుచుకుని ఉండటం, లేదంటే ఒక పాదం చెవులకు దగ్గరగా ఉండడం, ఒక కాలు పూర్తిగా చాపుకొని ఉండటం, ఇలా బిడ్డ రకరకాల భంగిమల్లో ఉండే అవకాశం ఉంది. బిడ్డ ఇలా ఎదురుకాళ్లతో ఉండడం వల్ల సహజంగా కాన్పు అనేది కష్టంగా మారుతుంది. బ్రీచ్ ప్రెజెంటేషన్ అని ఎవరైనా ఇప్పుడు మా దగ్గరికి పేషెంట్లు వస్తారు. మొదటి కాన్పు ఏమో సిజేరియన్ అయి ఉంటుంది, రెండో కాన్పుకి వస్తారు. ఎందుకు చేశారమ్మా మొదటి కాన్పు అంటే చాలామంది బిడ్డ అడ్డం తిరిగిందండి అని చెప్తారు. బిడ్డ అడ్డం తిరగడం అనేది చాలా అరుదుగా జరుగుతుందండి. ఇది జరగడానికి కారణాలు చాలా ఉన్నాయి. మామూలుగానే బిడ్డ ఎదుగుతున్నప్పుడు బిడ్డ రకరకాలుగా తిరుగుతూ ఉంటుంది లోపల. అంటే అది కదులుతున్నప్పుడు ఏ పొజిషన్లో ఉంటే ఆ పొజిషన్కి వస్తుంది. కానీ 9 నెలలు నిండినాక మామూలుగా తల కింద కాళ్ళు పైన ఉంటాయి. అంటే బేబీ పిరుదులు పైకి వెళ్ళిపోవాలన్నమాట. అది నార్మల్ పొజిషన్, కెఫాలిక్ అంటాం. అంటే తల కిందికి ఉంది అని అర్థం అన్నమాట. కానీ కొన్నిసార్లు కింది భాగంలో గర్భాశయంలోనూ మనకి చాలా తక్కువ స్థలం ఉందనుకోండి, లేదా బిడ్డకి అనువుగా లేదనుకోండి, కొన్నిసార్లు సెప్టేట్ యూట్రస్ అంటారు. అంటే కొంచెం గోడలాగా ఉంటుందన్నమాట గర్భాశయపు లోపల. అలాంటప్పుడు ఆ తల తిరుగుతున్నప్పుడు బిడ్డ పిరుదుల కిందికి వచ్చేసి తల పైకి వెళ్ళిపోవచ్చు. అలాంటప్పుడు దీన్ని బ్రీచ్ ప్రెజెంటేషన్ అంటారు. ఈ బ్రీచ్ ప్రెజెంటేషన్ అన్నది అందరికీ జరగదండి. ఒక 100 మందిలో ఒక 2 నుంచి 4% వరకు జరగవచ్చు. అమ్మ గర్భంలో బిడ్డ సహజ స్థితికి భిన్నంగా అడ్డంగా తిరగడం అనేది నిజానికి మెడికల్ ఎమర్జెన్సీ. అడ్డంగా ఎదురుకాళ్లతో తిరగడానికి చాలా కారణాలే కనిపిస్తాయి. బిడ్డ ఎదుగుదల సరిగ్గా లేనప్పుడు, గర్భంలో కవలలు ఉన్నప్పుడు, పుట్టుకతోటి బిడ్డలో ఏవైనా అవకరాలు ఉన్నప్పుడు, గర్భసంచిలోని పొరల్లో చిరుగులు ఏర్పడినప్పుడు, బిడ్డను అంటిపెట్టుకుని ఉండే మాయ గర్భసంచిలోకి లేదా గర్భాశయ ముఖద్వారంలోకి ప్రవేశించినప్పుడు, ఇలాంటి సందర్భాలలో బిడ్డ ప్రసవానికి ఆటంకం కలుగుతుంది. కొన్నిసార్లు బొడ్డుతాడే శిశువు తలకు అడ్డుపడుతుంటుంది. ఇంతకుముందు కాన్పులో కూడా బిడ్డ అడ్డం తిరిగిన సందర్భాలు ఉంటే ఈసారి కాన్పులోనూ బిడ్డ అడ్డం తిరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు అత్యవసరంగా శస్త్రచికిత్స ద్వారా శిశువును బయటకు తీయాల్సి వస్తుంది. ఈ బ్రీచ్ బేబీస్లోనూ ఒక కాలంలో మేము నార్మల్ డెలివరీయే చేసేవాళ్ళం. కానీ చేసినప్పుడు ఏమవుతుందంటేను, ఈ బ్రీచ్ అనేది చాలా మెత్తగా ఉంటుంది కదా పిరుదులు. కాబట్టి గర్భాశయం తెరుచుకోకపోయినా కూడా అది కొంచెం బయటకు వచ్చేసే అవకాశాలు ఉంటాయి. అప్పుడు తల ఇరుక్కుపోతుంది, తల గట్టిగా ఉంటుంది కదా, కాబట్టి అది ఇరుక్కుపోతుంది. అదే తల కింద ఉందనుకోండి, నొప్పులు వస్తున్న కొద్దీ అది కొంచెం చిన్నగా అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటేను దాని తల లోపల మనకి పూర్తిగా సూచర్స్ అంటారు, మూసిపోయి ఉండవు. దీని మూలా నుంచి ఆ డయామీటర్స్ అంటే దాని యొక్క పరిధి కొంచెం తక్కువ అవుతుందన్నమాట. కాబట్టి బయటికి వచ్చేది ఈజీ. కానీ అదే బ్రీచ్ అనుకోండి, ఇది పూర్తిగా తెరుచుకోకపోతే కూడా ఇది బయటకు వచ్చేస్తుంది. కాబట్టి తల ఇరుక్కుపోయే అవకాశాలు ఉండొచ్చు. అలాగే కొన్నిసార్లు మన భుజాలు కూడాను, ఇప్పుడు మామూలుగా మనం చూస్తే కనుక బిడ్డలోను తల దగ్గర మాత్రం డయామీటర్ అంటే తల యొక్క పరిధి ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత భుజాలు, దాని తర్వాతనే కింద మన పిరుదులు అన్నమాట. ఆ పిరుదులు అనేవి మెత్తగా ఉంటాయి కాబట్టి గబుక్కుని బయటకు వచ్చేస్తే కష్టం కదా. అలాగే కొన్నిసార్లు బిడ్డ కాళ్ళు కిందకు ఉండొచ్చు, కొన్నిసార్లు కాళ్ళు
ముడుచుకుని పైకి ఉండొచ్చు. అలాంటప్పుడు కాన్పు కావడం కష్టమవుతుంది. కడుపులోని బిడ్డ ఎదురుకాళ్లతో ఉండి ఈ లోకంలోకి రావడానికి మారాన్ చేస్తుంటే సహజ ప్రసూతికి అవకాశమే లేదా? శస్త్రచికిత్స చేయాల్సిందేనా అని కొందరిలో సందేహం ఉండవచ్చు. దీనికి ప్రత్యామ్నాయం ఉంది. ఈ ప్రక్రియను ఎక్స్టర్నల్ సెఫాలిక్ వర్షన్ అని వాడుకలో ఈసీవీ అని పిలుస్తారు. మనకు రోబో సినిమా గుర్తే కదా? కడుపులో బిడ్డ అడ్డం తిరిగి కాన్పు కష్టమైన దశలో రోబో రజనీకాంత్ తన చిట్టి చేతులతో లోపల ఉన్న బిడ్డను బయటకు నుంచే తల కిందకు వచ్చేలా, బిడ్డ అలా తిరగేలా చేసి తేలికగా కాన్పయ్యేలా సాయం చేస్తాడు. ఈసీవీ పద్ధతిలోనూ అచ్చంగా అలాగే జరుగుతుంది. అడ్డంగా తిరిగిన బిడ్డను నేరుగా శస్త్రచికిత్సతో బిడ్డను బయటకు తీసుకురావడానికి బదులుగా అమ్మ కడుపుపై చేతుల్ని ఉంచి బయటి నుంచే లోపల పిండాన్ని తిరిగేలా చూస్తారు. తల ముందుకు వచ్చేలా ప్రయత్నిస్తారు. అయితే ఈసీవీ అన్ని వేళలా సాధ్యం కాకపోవచ్చు. మాయ గర్భాశయ ముఖద్వారంలోకి జారినప్పుడు, ఉమ్మనీరు బాగా తక్కువగా ఉన్నప్పుడు, అమ్మ కటి ఎముకల పరిమాణం చిన్నగా ఉన్నప్పుడు, గర్భసంచిలో బిడ్డ తిరిగే ప్రక్రియ చాలా బాధాకరంగా తీవ్రమైన నొప్పిని కలిగిస్తున్నప్పుడు, బిడ్డ సరిగా ఎదగనప్పుడు, బిడ్డ లోపలే చనిపోయినప్పుడు ఈసీవీ సాధ్యం కాదని చెబుతారు డాక్టర్లు. ఈ తల ఇరుక్కుపోయినప్పుడు బిడ్డకి డ్యామేజ్ జరగవచ్చని చెప్పి ఇటీవలి కాలంలోనూ చాలామంది నార్మల్ డెలివరీస్ చేయట్లేదు, సిజేరియనే చేస్తున్నారు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటేను, ఒకటి మెడికో లీగల్ ప్రాబ్లమ్స్. అంటే బిడ్డకి ఏమన్నా అయిందంటే డాక్టర్ మీద కేసు పెడుతున్నారు. దాంతో కూడా చాలా భయపడుతున్నారు అందరూ. తర్వాత ఈ డెలివరీ బ్రీచ్ డెలివరీ చేయాలంటే దానికి మనకి కొంచెం అనుభవం ఉండాలి. అది నేర్చుకోవాలి, ఎలా చెయ్యాలి అన్నది నేర్చుకోవాలి. అప్పుడు కానీ చెయ్యలేము. కాబట్టి ఎక్స్పర్ట్స్ ఉండాలి. ప్రతి వాళ్ళు ఈ బ్రీచ్ డెలివరీ చేయలేరు. కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఎప్పుడైతే నెల నిండాక, అంటే 36 వారాలు దాటిన తర్వాత, అంటే 9వ నెల పడ్డాక అది బ్రీచ్గానే ఉంటే దాన్ని తల కిందికి రావడానికి ఎక్స్టర్నల్ కెఫాలిక్ వర్షన్ అని చేస్తాం. ఇది కూడా అందరికీ చేయడానికి రాదు. ఎక్స్టర్నల్ కెఫాలిక్ వర్షన్ అనేది అంత సులువు కాదు. అది చేయడానికి కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది ఎలా చెయ్యాలి అన్నది వాళ్ళకి తెలిసి ఉండాలి. కానీ ఇది ప్రతిసారి సక్సెస్ కాదు. ఇది సక్సెస్ అవ్వాలి అంటే గనక కింది భాగంలోను, గర్భాశయంలోను కానీ కటి ప్రాంతంలో కూడాను సరైనటువంటి డైమెన్షన్స్, అంటే అది కొంచెం పెద్దగా ఉండాలి. మరీ చిన్నగా ఉందనుకోండి మళ్ళీ తలపైకి వెళ్ళిపోద్ది అనమాట. ఇలాంటప్పుడు మనకు తప్పనిసరిగా నార్మల్ డెలివరీ అవుతుంది, తల కిందికే వస్తుంది అని చెప్పడానికి వీల్లేదు. అంతేకాకుండా ఈ ఎక్స్టర్నల్ కెఫాలిక్ వర్షన్ చేసేటప్పుడు కూడా ముందర ఒకసారి ఇప్పుడు కాలంలో ఉన్నట్టు ఎన్ఎస్టీ అని ఒక టెస్ట్ చేస్తాం. అంటే బిడ్డ పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి. అయిపోగానే ఎక్స్టర్నల్ కెఫాలిక్ వర్షన్ అయిపోగానే మళ్ళీ ఒకసారి చేస్తాం బిడ్డ పరిస్థితి ఎలా ఉందని తెలుసుకోవడానికి. ఎందుకంటే లోపల ఏమవుతుందో తెలియదు కదా మనకి. బిడ్డ తాడు, బొడ్డు తాడు చుట్టుపోయిందనుకోండి, బ్లడ్ ఫ్లో కట్ ఆఫ్ అయిపోతే బేబీని వెంటనే డెలివరీ చేయాల్సి వస్తుంది కదా. అందుకైతే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మేము అల్ట్రాసౌండ్ గైడెన్స్లో చేస్తున్నాం. ఇప్పుడు మనకు అల్ట్రాసౌండ్ మెషిన్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి అవి పెట్టుకుని దాని ద్వారా చేస్తున్నాం అనమాట. దాన్ని చూసుకుంటూ చేస్తున్నాం. కానీ అయినా కూడాను ఇటీవలి కాలంలో ఆబ్స్టెట్రిషియన్స్కి దీని అనుభవం లేదు. కాబట్టి బ్రీచ్ బేబీకి చాలా మటుకు ఆపరేషన్లే చేయాల్సి వస్తుందన్నమాట. ఒకప్పటితో పోలిస్తే ఇవాళ సహజ కాన్పులనేవి చాలా వరకు తగ్గిపోయాయి. ఇక బిడ్డ అడ్డం తిరగడం లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఏమాత్రం సంకోచించకుండా వెంటనే సిజేరియన్కు సిద్ధమైపోతున్నారు. అయితే సహజ కాన్పు కావాలని అనుకున్నప్పుడు, సిజేరియన్కు బదులుగా ఈసీవీ చేయించుకోవాలని అనుకున్నప్పుడు అనుభవజ్ఞులైన డాక్టర్లు అన్ని వసతులతో కూడిన ప్రసూతి ఆసుపత్రిని ఎంచుకోవాలి. కడుపులోని బిడ్డను కంప్యూటర్ తెరపై ఎప్పుడూ చూసేందుకు వీలయ్యేలా రియల్ టైం అల్ట్రాసౌండ్, డాప్లర్ సౌకర్యం ఉండాలి. ఈసీవీ చేస్తున్నప్పుడు తల్లికి తీవ్రమైన నొప్పి కలుగుతున్నా, బిడ్డ తాలూకు గుండె స్పందనలు తగ్గుతున్నా, గుండె స్పందనల్లోని లయ గాడి తప్పినా వెంటనే ఈసీవీ ప్రక్రియను నిలిపివేసి ఆలస్యం చేయకుండా వెంటనే సిజేరియన్కు వెళ్ళాలి.